ఒకరోజు అగ్నిదేవుడికి బాగా అజీర్తి చేసేస్తుంది. అజీర్తి తగ్గాలంటే కాండవ్వనం దహనం చేయాలి. ఆ కాండవ్వనంలో ఉండే మూలికల వల్ల ఈయనకి అజీర్తి తగ్గుతుంది. ఈ కాండవ్వనం ఎవరిది? ఇంద్రుడిది. అయ్యే బాబా, ఈ అగ్నిదేవుడు శుభ్రంగా తగలెట్టేసేలాగున్నాడు, ఇలా కాదని చెప్పి శుభ్రంగా వర్షం కురిపిస్తాడు ఇంద్రుడు. ఈయన వర్షం కురిపిస్తే నా అజీర్తి ఎలా తగ్గాలని చెప్పి అగ్నిదేవుడు వెంటనే అర్జునుడి దగ్గరికి వెళ్తాడు. నువ్వు తప్ప నాకు దిక్కులేరు, నేను కాండవ్వనం దహించకపోతే అజీర్తి ఎక్కువైపోతుంది నాకు అంటాడు. సరే నీకేం పోయింది, నువ్వు శుభ్రంగా తగలేసేసేయ్, నేను చూసుకుంటాను కదా, అందులోంచి ఒక్క ప్రాణిని కూడా బయటకు వెళ్ళి నేను అంటాడు అర్జునుడు. మొత్తం కట్టడి చేసేస్తాడు. శ్రీకృష్ణుడితో కలిసి వెళ్తాడు. అప్పుడు ఈ తక్షకుడు ఆ కాండవనంలోనే ఉంటాడు. తక్షకుడు వాళ్ళ అమ్మతో అంటాడు, అమ్మ అమ్మ మనకి రెక్కలున్నాయి కదా, మనం ఎగిరిపోదాం, తప్పించుకుందామని. అమ్మ బాబాయ్, అర్జునుడేం సామాన్యుడు కాడు, మనం చూశాడంటే శుభ్రంగా బాణాలు వేసి చంపేస్తాడు, వద్దొద్దు, నువ్వు నా నోట్ల వరకు దూరు, ఎలాగో ఒకలా తప్పించుకుందాము, పోతే పోయింది నా శరీరం, నువ్వేనా బతుకుదు గాని అని అంటుంది ఆవిడ. ఆ తక్షకుడు వెండు, పద పద ఎగురుదామని అంటాడు. సరే అని దేవసేనుడు అంటే ఆ తక్షకుడు యొక్క అన్న, ఈ తక్షకుడు తల్లి, తక్షకుడు ముగ్గురు ఎగురుతారు. ఎగిరిన తర్వాత వెంటనే అర్జునుడు చూస్తాడు, బాణాలు వేస్తాడు. బాణాలు వేసినప్పుడు దేవసేనుడి యొక్క తోకకి తగిలి తోక ముక్క పడుతుంది, ఆయన తప్పించుకుంటాడు. ఈ దేవసేనుడు రాబోయే రోజుల్లో కర్ణుడి యొక్క అమ్ముల పొదిలో నాగాశ్రమై వెళ్ళి కూర్చుంటాడనమాట. తర్వాత ఏమవుతుంది? మయుడు. ఈ మయుడు రాక్షసుల యొక్క శిల్పి. ఈయన కూడా అర్జునుడి యొక్క కాళ్ళు పట్టుకుంటాడు, నువ్వు నన్ను రక్షించాలని చెప్పి మయుడిని రక్షిస్తాడు. శ్రీకృష్ణుడు చెప్తాడు, మయుడు రాక్షసుడు, జాగ్రత్త అని చెప్పి. వినడు, నా కాళ్ళు పట్టుకున్నాడు కదా అందుకని నేను రక్షిస్తానంటాడు. తర్వాత జరితారి, వీళ్ళిద్దరు కూడా రెండు పక్షులు అనమాట. వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉంటారు. వీళ్ళు కూడా భగవంతుడిని ప్రార్థన చేసి వీళ్ళు తప్పుకుంటారు. ఈ ఐదుగురు, ఆ దేవసేనుడు అనేటువంటి ఆ పాము, మయుడు, వీళ్ళు 7 మంది కాండవన దహనం నుంచి తప్పించుకుంటారు. ఇదే విషయం ఇంకోసారి రిపీట్ అవుతుంది కురుక్షేత్ర యుద్ధంలో. 17వ రోజు వచ్చినంత వరకు 3000 మంది సైన్యం ఉంటారు పాండవుల తరపు నుంచి. 7 అక్షౌహిణుల సైన్యం కూలిపోయినా 3000 మంది ఉంటారు. 17వ రోజు ఎప్పుడైతే దుర్యోధనుడు కూడా చనిపోయాడో ఆ రోజు రాత్రి అశ్వత్థామ ఉగ్ర రూపం దాల్చేసి మొత్తం ఊచకోత కోసేస్తాడు. ఇక్కడ కూడా 7 మందే మిగులుతారు. పాండవులు 5గురు, శ్రీకృష్ణుడు, సాత్యకి. ఆఖరికి ఉప పాండవుల్ని కూడా ఉంచడు, అందరినీ ఊచకోత కోసేస్తాడు. ఈ కర్మ ఫలితం ఎక్కడిది? కాండవన దహనం దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి కర్మ ఫలితం మనం చెడు చేస్తే చెడు, మంచి చేస్తే మంచి వెనక్కి వచ్చేస్తుంది. దీనికి ఎవ్వరూ అతీతులు కారు. నచ్చిందా? ధన్యవాదాలు.